నమస్తే అందరికీ, పాటలు మాటలకి స్వాగతం. ఈరోజు నా క్లౌడీ ఫ్రైడే ఎలా జరిగిందో మీకు చూపిస్తా. ఈరోజు చేసిన పనుల్లో ఇదొకటి. ఇది ఇంతకుముందు ఇక్కడే ఉండేది. ఆ మధ్యన ఊడిపోయి వచ్చేస్తే అదిగో యాటిక్ మీద పడేశాను. మళ్ళీ ఇవాళ తీసి అతికిచ్చాను అనమాట. సో దీనిపైన మిర్రరు, ఒక పూల బుట్ట, నా ప్రమిదలు. స్వామి చూసారా ఇవాళ మునిగిపోయారు. స్వామి అంతే. స్వామి గాలాడుతుందా? అమ్మవారు. ఇద్దరికి 2 మామిడి పళ్ళు. అది వీళ్ళ కథ ఇవాళ. క్లౌడీ వెదర్లో బయట ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఈ ఏరియాలో మా తులసమ్మలు. ఈ లైట్ కూడా సోలార్ లైట్. ఇవాళ చీకటిగా ఉంది కదా, అది ఎందుకని వెలుగుతుంది ఉదయం పూట కూడా. మామూలుగా అయితే రాత్రిపూట వెలుగుతుంది కదా, అదన్నమాట. ఉంటే మాత్రం నాకు చాలా చాలా ఇష్టము. బాగుంటుంది కదా, హాయిగా చల్లగా వెదరు. లేకపోతే రోజు ఈ ఫ్లోరిడాలో ఎండలు మండిపోతున్నాయండి. ఇప్పుడు ఎండాకాలం ఇక్కడ. కొద్దిసేపు వెళ్ళి ఉయ్యాల్లో కూడా ఊదాం. పెద్ద వాన పడి ఆగింది, చినుకులు ఇంకా పడుతూనే ఉన్నాయి. ఇలాంటి వెదర్ని ఎంజాయ్ చేయడం అంటే ఎంతో ఇష్టం అండి నాకు. ఎంతో హాయిగా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తూ ఉంటే నాకు పాట పాడాలని అయితే ఉంది. మీరు నా పాట వింటూ నేను చూపించే క్లిప్సింగ్స్ అన్నీ చూస్తూ ఉండండి. పంకజాసన వరదునకు భవ పంకవిచ్ఛేదునకు భవునకు శంకరున కవ్యక్తునకు ఆశ్చర్య రూపునకు. ఈ బుద్ధుడి దగ్గర వాటర్ ఫౌంటైన్ కూడా స్టార్ట్ అయిందండి, రన్ అవ్వడము. ఆ వాటర్ సౌండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ బబ్లరు, ఈ బబ్లర్ సౌండ్, ఆ ఫౌంటైన్ సౌండ్ మంచి సూతింగ్గా ఉంటుంది మనకి. ఆ ఫౌంటైన్, ఈ బబ్లరు రోజు రన్ అవుతూ ఉండాలంటండి, కపుల్ ఆఫ్ అవర్స్. ఎందుకంటే అది దాని ప్రకారము వాటర్ సర్క్యులేషన్ మంచిగా అవుతూ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఎవ్రీడే 2-3 గంటలైనా సరే రన్ చేయండి అని చెప్పారనమాట. ఇదిగోండి మా మునగాకు చెట్లు. ఒకసారి చూపించాను కదా మీకు, చలికాలము ఇలా అయిపోయింది చలికి అని. మళ్ళీ ఎండాకాలం వచ్చేటప్పటికి అంతే వెళ్ళిపోయినాయి. ఆకాశంలోకి ఆల్మోస్ట్ సెకండ్ రూఫ్ దాకా వెళ్ళిపోయినాయి. మా పూత కూడా ఉంది. ఈసారి ఎప్పుడైనా మళ్ళీ క్లియర్గా చూపిస్తాను, పైనుండి చూపించాలి. అండ్ ఇటు పక్కనేమో ఈ ఫిగ్ చెట్లు. ఇది కూడా నేను ఫిబ్రవరి వీడియోస్ ఏదో పాతవి చూస్తూ ఉంటే ఫిబ్రవరి టైంలో అయితే జస్ట్ అక్కడ వరకే ఉన్నాయి. ఇప్పుడు అలా పెరిగిపోయి అక్కడ దాకా వెళ్ళిపోయినాయి. ఇంకొంచెం పైకి వెళ్తే రూఫ్ని టచ్ అయిపోతాయి. ఫిక్స్ కూడా వస్తున్నాయి కానీ బలంగా రావట్లేదు, చిన్న చిన్నవి ఏవో వస్తున్నాయి. సో దీనికి ఏదన్నా కేర్ చేయాలి, బలంగా ఫుడ్ వేయడము. ఇక్కడ ఫిక్ కనబడుతుంది, అది ఉంది. అదే పెద్దగా రాలేదు. నేను ఏంటంటే కుండీలోనే వేసాను. ఇక్కడ చాలా చిన్న స్థలము, ఎందుకులే అన్నీ నేల మీద అనేసి అదిగో ఆ బ్లూ కుండీలో వేసాను. ఇవేమో మా పూల్ క్లీనింగ్కి సంబంధించిన లిక్విడ్స్ ఇక్కడ పెట్టాము. సో మా మునగ చెట్లు ఆకాశాన్ని అంటేస్తున్నాయి. ఫ్లవరింగ్ కూడా ఎక్కడో ఉంది. మరి కాయలు కాస్తే ఎలా కోస్తామా అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. బయట నుండి కూడా చూపిస్తాను మీకు ఒకసారి. అదిగోండి అక్కడ దాకా వెళ్ళిపోయింది, అదన్నమాట. ఈ వెదర్లో ఇలా వీడియో చేయడం భలే బాగుంది. దీనిలో ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు చిన్న వేప చెట్టు ఏదో ఉంటే తీసుకొచ్చి వేసాను. అదేమో చక్కగా పెరుగుతుంది. టాప్ కట్ చేసాను. ఇప్పుడేమో మళ్ళీ అక్కడ నుండి చిన్న చిన్నగా కొమ్మలు మొదలైనవి. పింక్ కలర్ చిగురు అయితే భలేగా ఉంది. తులసమ్మని ఏ కుండీలో పడితే అక్కడ వేసేస్తున్నాను. సో దట్ నేను రోజు కేశవనామాలకి తులసి వాడాలి అనేసి అనిపించింది. సరే అని చెప్పి అక్కడక్కడ పెట్టాను చాలా చోట్ల. ఇది కూడా ఏదో ఆకుకూరే.
సిలోన్ బచ్చల ఏదో అంటారు కదా దీన్ని, మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఇది సిలోన్ బచ్చల లేకపోతే ఇంకేదైనా పేరుందా దీనికి? శ్రీలంక బచ్చల అని మీకేమైనా తెలిస్తే చెప్పండి. స్పినాచ్ కాదు, బచ్చలి. అది కూడా నేల మీద వేసాను ఆ మధ్యన. అటువైపు నుండి పిక్కొచ్చి ఇటువైపు అటువైపు ఉండేవి, ఆల్ ద వే అదర్ సైడ్ తీసుకొచ్చి ఇక్కడ వేసి దానికి తీగ కట్టి వెళ్తుంటే పైకి వెళ్తా ఉంది. సో ఎప్పుడైనా చెప్పాను కదా, పెసరట్లోకి ఆకులు కోసి గ్రైండ్ చేసేసి దానిలో రుబ్బేసి దోశలు వేస్తాను అనమాట పెసరట్లు. ఇప్పుడు వరకైతే హెల్దీగానే బాగానే ఉంది. కొంచెం నీళ్ళు కూడా పోద్దాం. అదన్నమాట. ఇంకా ఇవి సెంటు జాజులా ఏం పూలు ఇయ్యాయో అంటారు కదా, కాశ్మీరీ బొకే రోజే ప్లాంట్స్ ఆర్ సంథింగ్. చెట్టు దగ్గర నుండి ఈ ఏరియాకి ఉన్న చిన్న స్థలంలో నేను పూల కుండీలన్నీ పెట్టాను. చూపిస్తాను రండి. వాళ్ళ దగ్గర చాలా బాగుంది. సో మనము చూస్తూ ఎంజాయ్ చేస్తూ మన మొక్కల గురించి మీకు చెప్తాను. ఇక్కడేమో నల్లేరు చెట్టు, ఇక్కడేమో వాటర్ హోస్ పెట్టాము. సో ఇటువైపు పక్కనంతా చెట్లకి వాటర్ హోస్ కావాలి కదా. సో నల్లేరు ఇలా వెళ్తుంది. కిందనేమో ఇవి బొప్పాయి కాయలండి. ఇవి ఒక స్పెషల్ బొప్పాయి. మేము మొన్న అలస్కా ట్రిప్ వెళ్ళినప్పుడు, మామూలుగా బొప్పాయి కాయలు అంటే ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా, ఇవి మాత్రం కలరు. నేను అక్కడ మొక్కలు చూసి పసుపుగా ఉండేటప్పటికి మ్యాంగో ఏమో అని చెప్పి తీసుకున్నాను. బట్ ఇవి తింటే టేస్ట్ తెలిసింది ఇవి బొప్పాయి అని. అంత ఎల్లో కలర్లో, మ్యాంగో ఉన్నంత ఎల్లో కలర్లో ఉన్నాయి. వచ్చి మొక్కలకి కొన్ని గింజలు ఉంటే తీసుకొచ్చి పెడితే బాగానే వచ్చేసినాయి. ఏమో దోసకాయలు. ఈ దోసకాయలు తీసి నేల మీద వేస్తే బతుకుతాయా లేదా నాకు డౌట్. ఇంకోండి ఫిగ్ చెట్టు. ఇక్కడ అన్నీ ఇలా ప్యాత్ వేసాను. బ్లూ ప్లాంక్ ఏదో ఉంటే అది వేసాను. దానికి కొంచెం బ్లూ కలర్ వేసి ఇటు పక్కన అన్నీ రకరకాల పచ్చిరకాయలు చెట్లు పెట్టా అని చెప్పాను కదా. ఇదేంటో ఏపుగా పెరిగిపోతుంది. ఇంతవరకు కాపైతే పూతైతే రాలేదు కానీ హ్యాపీగా పెరిగిపోతుంది. చాలా ఆల్మోస్ట్ 4 feet దాకా వెళ్ళిపోయింది. ఇది బీరకాయ, నాకు తెలియట్లేదు, అర్థం కావట్లేదు. బీరకాయ అనుకుంటా. తీగ కట్టింది. పుదీనా. ఇంకా ఇవన్నీ పచ్చిరకాయ చెట్లే. మధ్యలో 2 బెండకాయ చెట్లు కూడా ఇక్కడ వచ్చేసినాయి. ఇవన్నీ పచ్చిరకాయలే. ఇవన్నీ గ్రీన్ బెల్ పెప్పర్స్ అయ్యి. సో ఇక్కడ మాత్రం మన బచ్చలాకు భలే ఫ్రెష్గా, భలే పెద్దగా, భలే బాగుంది. ఇంకా ఇక్కడ అన్నీ చామంతులు. ఇటు పక్కనేమో ఈ బ్లూ కుండీలో దేవగన్నేరు అండ్ ఇదేదో ఎల్లో ఫ్లవర్స్ తెచ్చాను. వైట్ ఫ్లవర్స్ వస్తాయండి ఎప్పుడో, మరి ఏమిటో పెద్దగా రావట్లేదు. సో ఇదేమో కాశ్మీరీ బొకే సంథింగ్ నాకు తెలుసు కదా, నేను ఒక వీడియో కూడా చేశాను. భలే వస్తాయి ఈ ఫ్లవర్స్. కాకపోతే అంత స్మెల్ ఉండట్లేదు ఎందుకనో. వీటన్నిటిలో కూడా చామంతులు, మల్లె. ఇది పెద్ద పెద్ద పూలు వస్తాయండి. ఎంతంత పువ్వు వస్తుంది మల్లె చెట్టు, బొండు మల్లిలాగా. ఇంకెవన్నీ చామంతులు. ఇగో దైవగన్నేరు మొక్క మీద ఇక్కడ పెట్టాను. చంద్రకాంతము, తులసమ్మ. ఇవన్నీ కూడా తులసి అంతా నేను చెప్పాను కదా పూజకు వాడతానని. సో అలా కుండీలో పెట్టుకున్నాను అనమాట. అప్పట్లో దీనికి కూడా పెయింట్ వేసాను ఆ కుండీకి. సరే ఇది బాగుంటుంది కదా తులసమ్మకి అని చెప్పి దీనిలో పెట్టాను. ఇంకో మళ్ళీ ఇదొక కలర్ చామంతులన్నీ ఫ్లవరింగ్ అయిపోయిందండి. సో అదన్నమాట నా ఈ చిన్న స్థలంలో నేను పెట్టిన చిన్న తోట. బాగుందా? చెట్టు ఉంది. నల్లేరు కూడా బాగానే వచ్చింది. దీంతో ఎప్పుడైనా పచ్చడి చేయాలి. నాకు తెలియదు, నేను ఎప్పుడు చేయలేదు. సో నల్లేరు మా ఫ్రెండ్ ఇచ్చింది న్యూజెర్సీ వెళ్ళినప్పుడు. సో అది అనమాట. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళిపోదాం అనుకునే లోపల ఇక్కడ నా బిల్వ చెట్టు నన్ను కూడా తీసే వీడియో అన్నట్టుగా అనిపించింది. బిల్వ చెట్టు అయితే ఎంత హ్యాపీయో. నేను చిన్న చెట్టు తీసుకొచ్చాను అక్కడ $30 $35 పెట్టి, నాకు బిల్వా చెట్టు కావాలి అని. అదేమో ఆకులన్నీ వడిలిపోతుంటే ఐ వాజ్ లైక్
ఓ మై గాడ్ వాట్ హ్యాపెండ్ అనుకున్నాను. కానీ ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ చక్కగా బెల్వాకులు వచ్చేసినాయి. చూసారా బెల్వ చెట్టు? ఇదిగో మా బాగా పెరుగు మా ఇంట్లో. ఇక్కడేమో మీరు చూసారు కదా, ఇది మా తమలపాకు. తమలపాకు పక్కన తెల్ల పూలు పక్కన శివయ్యకి ఇష్టమైన ఈ చెట్టు నేను అసలు వేయలేదు, ఏదో పడి వచ్చేసింది. ఈ బ్లూ పూలు ఇవి కూడా శివయ్యకి ఇష్టమని చెప్తున్నారు కదా. సో ఈ పక్కన బొప్పాయి చెట్టు పెట్టాను. ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న బొప్పాయి అండ్ ఇక్కడేమో మన సొరపాదు. లాస్ట్ టైం ఎప్పుడు వీడియో చేశాం కదా సొరపాదు, ఇప్పుడు బాగా పెరిగింది. అయితే పూత ఏమీ రావట్లేదు పెద్దగా. అదో ఆ మగ పూల అంటారు వాటిని, అవి వచ్చి ఎండిపోతున్నాయి. కాయతో ఉన్న పూలు అయితే రాలేదు. సో వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తా. అలాగే ఈ పక్కన కూడా ఇది ఒక తమిళనాడు దగ్గర కొన్నాము మేము, కర్పూరవల్లి సంథింగ్ ఏదో అలాంటి పూ చెట్టు అనమాట. సో బాగానే పెరిగింది. ఇది కూడా రూపు దాకా వెళ్ళిపోయింది. కాపు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాము. ఇంకో ఇక్కడ ఒక బొప్పాయి చెట్టు వేశాను. ఇంకో తొండ. ఇక్కడ మాకు తొండలు చాలా ఎక్కువ అండి బావు. గార్డెన్ ఒకటే పెంచాలంటే కష్టం. తొండలు కూడా మేము కూడా ఉంటేనే మరి అన్నట్టు అన్నాయి. సరే పెరగండి మీరు కూడా అని చెప్పి. మా బ్యాక్ సైడ్ ఒకవైపు గార్డెన్ వ్యూ అయితే గార్డెన్ మీకు చూపించేశాను. సరే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. అటు పక్కన చూసారా ఎంత నల్లగా కమ్ముకొస్తుందో. మళ్ళీ ఒక పెద్ద వాన పడిద్ది అనుకుంటా. అసలు ఈ వెదర్ మాత్రం చెప్పలేను అనమాట, అంత బాగుంది. ఇలా ఉంది వ్యూ. యా మూలున్న చైర్స్ ఏమో ఈ మధ్యనే కొన్నాను. అక్కడికి వెళ్ళి ఈవినింగ్ సన్సెట్ ఎంజాయ్ చేయడానికని ఆ 2 చైర్స్ అనమాట. ఈవినింగ్ అవ్వగానే నన్ను అక్కడికి లాగేస్తుంది, అటు వెళ్ళిపోతుంటాను. సో వెదర్ మాత్రం పిక్చర్ పర్ఫెక్ట్, బాగుంది కదా. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం, వాన పడుతుంది. నా పెయింటింగ్ సంసారం అంతా ఇక్కడ పెట్టాను. ఇవాళ అయితే ఈ వేసాను. ఇవి రోజెస్ లాగా కనబడుతున్నాయి నాకైతే. నేను అనుకుందేమో ట్యూలిప్స్ అనుకున్నాను, కానీ ట్యూలిప్స్ లాగా రాలేదు, రోజెస్ లాగా కనబడుతున్నాయి కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ యా దే ఆర్ లుకింగ్ ప్రెటీ. ఇది టేబుల్ క్లాత్ అండి. మొత్తం కంప్లీట్ చేసేసి టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద వేద్దాము అని చెప్పి నా ప్లాన్ అనమాట. మొత్తం అయ్యాక చూపిస్తానులేండి టేబుల్ క్లాత్. నేను లోపలికి వెళ్ళిన కాసేపట్లో వాన మొదలైపోయిందండి. అంతా చీకటి అయిపోవడంతో మా సోలార్ లైట్లు కూడా వెలిగేస్తున్నాయి. సో వాన బాగా మొదలైంది. థండర్స్ వినబడుతున్నాయా? వాడంతా బాగా కమ్ముకొని ఉంది. విండ్ చైమ్స్ కూడా ఇందాక దాకా టంగమని మోగి ఇప్పుడే ఆగింది. వాన పెరిగింది, గాలి తగ్గింది అన్నమాట. సో అదనమాట. ఈసారి మీకు ఇటువైపు తోట చూపిస్తాను మరి. అప్పటి వరకు బాయ్.